మాదిగక్క గారు బాబు జగ్జీవన్ రామ్ గారికి మన నివాళులు అర్పిస్తూ ఒక పాట పాడతారు. ఈరోజు శుభదినం, మాదిగల 30 ఏళ్ల కళ నెరవేరిన దినం, సామాజిక దినం, సోషల్ జస్టిస్ డేను మనకు ఇన్నేళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు, దామన్న గారు, ఇక్కడ కూర్చున్న వీరేశం అన్న గారు, ఇక్కడ కూర్చున్న దయాకర్ గారు, ఇక్కడ కవంపల్లి సత్యనారాయణ అన్న గారు, మోతుకుపల్లి నరసింహులు గారు, మరియు జుక్కల్ లక్ష్మీకాంతారావు అన్న గారు, ఏ చంద్రశేఖరరావు అన్న గారు, ఇక్కడ మా మాదిగ సంఘాలు, మా ఏపూరి సోమన్న, మా సతీష్ అన్న, మా గాలి వినోద్ అన్న, అందరి త్యాగాలు, ఇక్కడ కూర్చున్న అన్నదమ్ములందరూ, అక్క చెల్లెళ్ళందరూ, రక్త సంబంధికులందరికీ మేరీ మాదిగ దండోర ఉద్యమంలో మొట్టమొదటి మహిళగా, ఎంఆర్పిఎస్లో మొట్టమొదటి మహిళగా నేను పోరాటంలో భాగమైనాను. పోరులో సగం పేరులో సగం అని 98 అసెంబ్లీలో ముట్టడించి ఆడవాళ్ళు కూడా ఇక్కడ వచ్చిరు. నాతో పాటు పనిచేసిన రాణి, ధనలక్ష్మి, పుష్ప, శోభ తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళను నిజంగా ఈరోజు అమరవీరుల తర్వాత సావు దెబ్బలు తిని అసెంబ్లీలో 98 ఏప్రిల్ 22 తారీఖు నాడు ఏబిసిడి సాధన కోసం కష్టపడ్డ ఆడబిడ్డలు, ఆ ఆడబిడ్డల్ని మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఆనాడు ఆ నాయకులు ఎక్కడో హాస్పిటల్ ఉన్నారు, కానీ బిల్లు తెచ్చింది 5 ఆడబిడ్డలు. ఆ దానికి చెల్లించి ఆనాడు మోతుకుపల్లి నరసింహుల మామ గారు ఆడపిల్లల్ని ఇట్లా కొడతారని ఆనాడు ఉన్న ఏ చంద్రశేఖర్ అన్న గారు దీక్ష చేస్తే ఏబిసిడి బిల్లు వచ్చింది. అన్నలారా, సత్యాల్ని, చరిత్రను బతికిద్దాం. మాస్టర్జీ అన్న గారికి ఉద్యమ నమస్కారాలు. ఇక్కడ కూడి వచ్చిన పెద్దన్న, ఆయనకు వేదిక మీద కూర్చోవాల్సిందిగా అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు పాట పాడమని అవకాశం ఇచ్చిండ్రు. చాలా మంది పెద్దలు ఉన్నారు. నేనేమంటున్నానంటే, సత్యం తెలుసుకోండి. మా దామన్న దాదాపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన నాటి నుంచి మనల్ని ఒక విద్యార్థులుగా కూర్చోబెట్టి, మరి ఆయన ఒక పాఠశాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మనకు క్లాసులు ఇస్తున్న విధానాన్ని చూస్తుంటే ఏబిసి అనే ఒక కేటగిరీ మనకు తీసుకొచ్చి ఈరోజు 30 ఏళ్ల నుంచి ఒక రగులుతున్న ఒక బాధ, ఒక దుఃఖం, ఒక ఆవేదనకు తెరలేపిండ్రు. అది దామన్న మరియు ప్రజాప్రతినిధులు, సీఎం రేవంత్ రెడ్డి. అయ్యలారా, మీకు అందరికి ఒకటే చెప్తున్నా, అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన 1 నిమిషంలో చెవుల పోయి ఊదిండు దామన్న. అక్కడ పోయి సీఎం రేవంత్ రెడ్డి గారిని అలర్ట్ చేసి 10 నిమిషాల్లో మనకు వర్గీకరణ చేసి చూపిస్తా భారతదేశంలో అని చెప్పి, మనకు ఒక దూతగా, దేవదూతగా ఆయన వచ్చి ఒక దేవుడుగా మనకు వర్గీకరణ చేసిండు. వీళ్ళందరూ దేవదూతలుగా ఆయన పక్షానుండి ఆ ఒక్క వర్గీకరణకి ముగింపు చేసిండ్రు. ఇది అమరులకు విజయం. సురేందర్ మాదిగా, దామోదర్ మాదిగా, మహేష్ మాదిగా, భారతక్క మాదిగా వాళ్ళ త్యాగాల నెత్తుటి పొరల నుంచి వచ్చిన ఎత్తిన జెండా, ఆ జెండాకు ముగింపిచ్చిండు, విజయం ఇచ్చిండు. పండుగ చేసుకుందాం. రేవంత్ రెడ్డిని, దామన్నను, మన మాదిగా ఎమ్మెల్యేలను, మంత్రులను, ప్రజాప్రతినిధులను అందరి పల్లెలకు ఆహ్వానించి మాదిగూడల్లో గొడ్లను కోసుకొని పండుగ చేసుకుందాం. దప్పులతోటి సప్పుల్ని వేసుకుందాం. ఆ దప్పుల విజయోత్సవానికి మారుదామని కోరుకుంటూ, మన తండ్రి మనకు రిజర్వేషన్లు తెచ్చిన తాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయడానికి 50 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉండుకుంటూ దేశ ఉప ప్రధానిగా రాజకీయానికి వన్నె తెచ్చిన మన డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి గురించి ఒక పాట దయచేసి ఎవరైనా కోరస్ ఇచ్చిన వాళ్ళు, డప్పులు కొట్టేటోళ్ళు ఉంటే రావాలని విజ్ఞప్తి చేస్తూ, అందరు వాడాలని, సోమన్న గారు నాకు మద్దతు చేయాలని కోరుకుంటున్నాను. తమ్ముడు ఆకాశ దీపానివో జగజీవన రాము, అందాల చందూరు నీవో జగజీవన రాము. ఆకాశ దీపానివో జగజీవన రాము, అందాల చందూరు జగజీవన రాము. ఆకాశ దీపానివో జగజీవన రాము, అందాల చందూరు నీవో జగజీవన రాము. ఆకాశ దీపానివో జగజీవన రాము, అందాల చందూరు రావో జగజీవన రాము. అందుకో మా వందనం జగజీవన రాము, సామాజిక విప్లవ వందనం జగజీవన రాము. అందుకో మా వందనం
మాదిగ పులురమ్మ కారం చెడుపు సాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన మాదిగ పులురమ్మ కారం చెడులో కలదొక పల్లె పల్లె పేరుగా మాదిగ పల్లె పల్లె పేరుగా మాదిగ పల్లె మాలా సాయబు ఒడ్డర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు కోరి ఆ శత్రువు నా ప్రేమతో చూసే పేదల పల్లె ప్రేమతో చూసే పేదల పల్లె ప్రేమతో చూసే పేదల పల్లె వర్షలందు కలుగు